నమస్తే వీక్షకులారా, వెల్కమ్ టు చలనచిత్రం టాకీస్. మన ఛానల్కి కొత్తగా వచ్చింటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మట్కా ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన కంటెంట్ ఉన్నా కూడా యావరేజ్ తోనే సరిపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీ స్టోరీకి కోర్ పాయింట్ అయిన మట్కా అనే ఒక గ్యాంబ్లింగ్ గేమ్ అండ్ ఆ గేమ్ తో దేశ ఆర్థిక వ్యవస్థలో అల్లకల్లోలం సృష్టించిన రతన్ కాట్రీ అనే ఒక రియల్ లైఫ్ పర్సన్ యొక్క స్టోరీ. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. స్కామ్ 1992 లాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఎలాగైతే జరిగాయో ఇది ఆ కేటగిరీ కిందకి రాకపోయినా అలాంటి స్టఫ్ ఉన్న ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్న ఒక స్టోరీ ఇది. ఈ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ గా అడాప్ట్ చేసుకుని తీసుంటే ఈ మూవీ ఒక పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. ఎందుకంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ గేమ్ గురించి తెలిసిన వాళ్ళకి రిలేటబిలిటీ ఉంటుంది ఈ స్టోరీతో, అండ్ తెలియని వాళ్ళకి తెలుసుకుందామనే ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఈ స్టోరీని కొంతవరకు మాత్రమే అడాప్ట్ చేసుకుని కొన్ని చేంజెస్ చేసి ఒక కమర్షియల్ మూవీలా తీయడానికి ట్రై చేశారు అండ్ చాలా బాగా తీశారు కూడా. కానీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి రీచ్ తక్కువ అయిపోతుంది ఇలా చేయడం వల్ల. ఈ మూవీ స్టోరీ ఏంటంటే 1950s లో వేరే దేశం నుంచి ఇండియాకి వలస వచ్చిన వాసు అనే క్యారెక్టర్ తన చుట్టూ ఉన్న కష్టాలు అవమానాలను దాటుకొని మట్కా కింగ్ అయ్యే రేంజ్ కి ఎలా ఎదిగాడు అనేది స్టోరీ. వరుణ్ తేజ్ గారు ఈ మూవీలో వాసు అనే ఒక ఫోకస్డ్ అంబిషియస్ బ్యాడ్ యాస్ రోల్ లో కనిపిస్తారు. అండ్ ఈ స్టోరీ ఆ క్యారెక్టర్ యొక్క ఎదుగుదల గురించి కాబట్టి యంగ్ ఏజ్ నుంచి 55 to 60 years ఏజ్ వచ్చే వరకు డిఫరెంట్ లుక్స్ లో ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీనాక్షి చౌదరికి ఒక రెగ్యులర్ హౌస్ వైఫ్ రోల్ ఉంటుంది. ఇంకా మనం ట్రైలర్ రివ్యూ వీడియోలో డిస్కస్ చేసినట్టు నోరా ఫతేహి రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మీనాక్షి చౌదరి కంటే. ఇంకా అజయ్ ఘోష్, నవీన్ చంద్ర, రవిశంకర్ లాంటి చాలా మంది నోటెడ్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇంకా ఈ మూవీ 1950s 1980s బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకున్నారు సెట్స్ పరంగా, లుక్స్ పరంగా. ఇంకా వైజాగ్ వాళ్ళు అయితే నోస్టాలజిక్ ఫీల్ అవుతారేమో. నేను వైజాగ్ ఎప్పుడు పోలేదు కాబట్టి చూపించినంత వరకు నాకు చాలా బాగానే నచ్చింది. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వరుణ్ తేజ్ యాక్టింగ్ అనుకుంటే, అదే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మంచి ఎలివేషన్ ఇంకా ఒక స్టైల్ ని యాడ్ చేస్తుంది. జీవి ప్రకాష్ గారు టేకే బాగుండి. ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాస్ లో ఆయనే ఉన్నారు మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా, అండ్ ఆయన బెస్ట్ వర్క్ ఇస్తూ వచ్చారు. అండ్ ఈ మూవీకి ఆయన బిగ్గెస్ట్ అసెట్. మొత్తానికి ఈ మూవీ చాలా డీసెంట్ గా స్టైలిష్ గా ఉంటది. బట్ ఈ మూవీ నాగవంశి ప్రొడ్యూస్ చేస్తుంటే పక్క బ్లాక్ బస్టర్ చేసుకునేటోడు. ఎందుకంటే లక్కీ భాస్కర్ లాంటి కంటెంట్ ఉన్న మూవీని బ్లాక్ బస్టర్ చేసుకున్నాడు ఆయన మార్కెటింగ్ స్కిల్స్ ఇంకా ఆయన టీమ్ తో. ఈ మూవీ నాకైతే లక్కీ భాస్కర్ కంటే చాలా బెటర్ అనిపించింది. ఇంకా అదే యాజ్ ఇట్ ఈస్ బయోపిక్ గా తీసి మంచి మార్కెటింగ్ చేసుకుని ఉంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. బట్ స్టిల్ దిస్ ఈస్ ఎ డీసెంట్ ఫిలిం. కొంచెం స్లో పేస్ లో ఉంటుంది కానీ ఎంజాయబుల్ మూవీ అండి, టైం పాస్ చేసేయచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకా మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ వీడియోస్ తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. Encourage new talent, bro. Please.